ఈరోజు ఒక్కసారి గతానికి వెళ్తే మద్రాస్ ప్రెసిడెన్సీ మనం అందరం కూడా కలిసి ఉన్నాం. 1953లో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తమిళనాడులో తెలుగు ప్రజలు ఎప్పుడూ మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇక్కడే ఎన్టీ రామారావు గారు ఒక మహానాయకుడిగా ఈ గడ్డపైనే రాణించారు. ఆ తర్వాత మీరు చూస్తే ఇక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మహానాయకుడిగా కూడా ఎదిగే పరిస్థితికి వచ్చారు. ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ చాలా దగ్గర స్నేహం ఉండేది. అలాంటి స్నేహంతో ఆ రోజు ముందుకు పోయారు. దాని ప్రమేయమే మీరు చూస్తే 1983 ఏప్రిల్ 27వ తేదీన ఎంజీఆర్, ఎన్టీఆర్ కలిసి మొత్తం తమిళనాడుకు నీళ్లు తీసుకురావడానికి తెలుగు గంగ ప్రారంభించారంటే అది రెండు రాష్ట్రాల మధ్య ఉండే సత్సంబంధాలు. నా పెళ్లి కూడా ఇక్కడే అయింది, తమిళనాడులోనే అయింది, చెన్నైలోనే అయ్యింది. కాబట్టి సంబంధాలు మా కుటుంబానికి కానీ మాకు కానీ చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్, చిత్తూరు, తిరుపతి, మా ఊరు పక్క అంతా కూడా తమిళ్ మాట్లాడుతూ ఉంటారు. నా కాన్స్టిట్యున్సీలో కూడా మెజారిటీ తమిళే మాట్లాడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.